సమయానికి మేము ఇచ్చుచుండగా తండ్రి, నీ పరిశుద్ధాత్మతో అయ్యా నీ దవి సేవకుండా నిలబడి అయ్యా నీ వాక్యం ఇచ్చుచుండగా తండ్రి, అయ్యా బలహీనం బలపరుచున్నానా అయ్యా, ఏ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభా ప్రతి ఆరోగ్యం దయచున్నాయన అయ్యా, బలహీనం బలపరుచున్నానా అయ్యా, నీ దైవ సేవకు నిలబడి ఆ వాక్యం ఇచ్చుచుండగా ప్రభా అయ్యా మాతో మా అందరితో స్పష్టంగా సృష్టిగా మాట్లాడినాయన అయ్యా, ఏం మాట్లాడబోచున్నావు స్వామి అయ్యా, ఈ ఉదయకాల సమయం ప్రభా నీ పరిశుద్ధాత్మతో మాట్లాడు స్వామి, నీ పరిశుద్ధాత్మతో మాట్లాడయ్యా అయ్యా, మేము మాట్లాడవద్దు వారం ప్రభా అయ్యా, పనికి మాలవారం ప్రభా, మా చూపులు మా ఆలోచన ప్రభా అయ్యా చూసుకోం ప్రభా, నీ మహిమ కలగా దీవెనగా జరిగించమని పరిశుద్ధాత్మ దేవా నువ్వే మహిమ ఘనతను మాత్రం పొందమని నజరేయుడగు యేసు నామమున అడిగి వేడుకుంటున్నా నా ప్రియ పరలోక తండ్రి. కీర్తనలు, మొదటి కీర్తనలు చదువుకుందాం. కీర్తనలు 1వ కీర్తనలు నేను చదువుతాను, మరొక వచనం మీరు చదవండి. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగు నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మనందరి జీవితాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. సేవకులు వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మీ యొక్క పిల్లలను మీరు అటు ఇటు తిరగనివ్వకుండా మీ యొక్క స్వాధీనంలోనే మీరు ఉంచుకోవాలని క్రీస్తు పేరట మీకు తెలియపరుస్తున్నాం. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచిది. చేరు వచ్చిన సంఘ విశ్వాసులందరికీ ప్రభువగు యేసు క్రీస్తు నామమున వందనాలు, శుభాలు. అందరికీ వందనాలు. మీరు కూడా మీ ప్రక్కన ఉన్నటువంటి వారికి వందనాలు చెల్లించి పలకరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఇంతవరకు తన కృపలో మనల్నందరినీ భద్రపరచి కాచి కాపాడాడు. క్షేమమునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యమునిచ్చాడు. అన్ని విషయాల్లో తన కృప చూపి మనల్ని ఇంతవరకు నడిపించిన దేవునికి మనము ఎంతైనా కృతజ్ఞతాస్తుతి చెల్లించవలసిన వారమై ఉన్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి వచ్చిన మాట చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. 16, 17 వచనాలను చదువుకుందాం. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి వనములోనున్న దావీదు నొద్దకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవునిని బట్టి అతనిని బలపరచెను. దేవునిని బట్టి అతనిని బలపరచెను. మంచిది. వచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీ మహాపరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘననామమునకు స్తుతులు, స్తోత్రములు. దేవా,
ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచిన దేవుడవు. అయ్యా, నీ బిడ్డలందరూ చక్కని స్వరములతో ప్రతిగానములు చేసి నీ నామమును మహిమపరచి ఉండగా, నీ నామమునకు ఘనతను ఆరోపించి ఉండగా, నేను హృదయపూర్వకముగా స్తుతించి ఆరాధించి ఉండగా, దేవా, మా అందరి స్తుతులను ఆరాధనను మీరు అంగీకరించమని, అయ్యా, అది నీ నామమునకు ఇంపైన ధూపము వలె సువాసన వలె ఉండనిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, ఈ సమయమందు మరి ప్రాముఖ్యంగా నాయనా, నీ వాక్యమును చేతపట్టుకొని నిలబడుతున్న నా విషయమై నీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాను. దేవా, నేను బలహీనుడను, నన్ను బలపరచండి. నీ ప్రజలకు ఏది అవసరమైనదో నేను ఎరిగిన దేవుడువు నీవు. నాయన, ఏ బిడ్డలకు ఏ వాక్కు అవసరమో, అయ్యా, ఏ బిడ్డను ఏ మాట ద్వారా దర్శించు దేవుడవై ఉన్నామో, అయ్యా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే. నీ బిడ్డలకు ప్రభువా కావలసిన నీ వాక్యమును అందించండి. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. వాక్యము ద్వారా మమ్మల్ని స్థిరపరచండి. నీ వాక్యము ద్వారానే మమ్మల్ని రూపాంతర అనుభవంలోనికి తీసుకురమ్మని, అయ్యా, నీ స్వారూప్యములోకి మమ్మల్ని అందరినీ నాయన మార్చమని, ఈ సమయమందు బలమైన వాక్కు ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని ఈ కొద్ది ప్రార్థన నజరేయుడగు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని శ్రద్ధ భయభక్తులు కలిగి ఆలకిద్దాం. చదవబడినటువంటి లేఖన భాగములో ప్రాముఖ్యంగా యోనాతాను మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? యోనాతాను. దావీదునకు ఓ మంచి స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. ఎంత బైబిల్లోనే రాయబడిన విషయం ఏంటంటే, ప్రాణ స్నేహితునిగా భావించుకొనెను అని బైబిల్లోనే యోనాతాను గురించి, దావీదు గురించి రాసిపెట్టి ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఒకవేళ ప్రాణాలు ఇవ్వవలసిన పరిస్థితి వస్తే యోనాతాను ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనుతీయలేదు అన్నట్లు మనము చూస్తాం. ఎందుకంటే తండ్రే కొడుకుని చంపేందుకు ఈట విసిరాడు కదా. ఈట విసిరితే దాని నుండి తప్పించుకున్నాడు. అయినా ఈ దావీదుని బట్టి నా ప్రాణం మీదకి ఎందుకు తెచ్చుకోవాలా, ఈ నా స్నేహితుని బట్టి నేనెందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలా అని అనుకోలేదు యోనాతాను. దావీదును ఎంతో ప్రేమించాడు. పరిశుద్ధ గ్రంథంలో తన స్నేహితుని కంటే, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. సో యోనాతాను దావీదు యొక్క స్నేహము చాలా గట్టిది, బలమైనది. అది దేవుని ద్వారా కలిగినది. ఎవరి ద్వారా? దేవుని ద్వారా కలిగినటువంటి స్నేహము. మనందరి జీవితాల్లో కూడా స్నేహితులు ఉంటారు. ఉన్నారా? లేరా? ఉండాలి ఖచ్చితంగా. ప్రతి వ్యక్తికి ఓ స్నేహితుడు, నమ్మకమైన స్నేహితుడు, నమ్మకమైన స్నేహితురాలు ఖచ్చితంగా మీకు ఉండాలి. ఇంకా వారు లోకపరమైన వారు కాక దైవికమైన వ్యక్తులైతే మీ జీవితాలకు మరి మేలు. స్నేహితుని గురించి మాట్లాడవలసి వస్తే, స్నేహితుని గురించి చెప్పవలసి వస్తే, ఓ గొప్ప కాంపిటీషన్ జరిగిందంట. ఆ కాంపిటీషన్లో స్నేహం గురించి మీ అభిప్రాయం రాయండి అని రచయితలకు ఓ పోటీ పెట్టారంట. ఏం పోటీ పెట్టారు? స్నేహం గురించి మీ అభిప్రాయాలు రాయండి అని రచయితలకు పోటీ పెడితే దాంట్లో చాలామంది తమ అభిప్రాయాలను రాశారంట. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించేవాడు, స్నేహితుడంటే ఎప్పుడూ మనల్ని వెంటండి నడిపించేటువంటి వాడు, మనకు మంచి ఆలోచనలు చెప్పేటువంటి వాడు అని చాలా అభిప్రాయాలు వారు రాశారు. అయితే ఆ పత్రిక మ్యాగజైన్ ఎడిటర్ ఆఖరికి ఒక్క స్టేట్మెంట్కి ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేశాడంట.
ఏంటా ఫస్ట్ ప్రైజ్ సంపాదించినటువంటి స్టేట్మెంట్ అంటే, ఆ స్టేట్మెంట్ ఇలా ఉంది: లోకమంతా తనని విడిచి వెళ్ళిపోయినప్పుడు వెంటుండి నడిపించేటువంటి వాడు స్నేహితుడు అని రాశారు. ఏంటంట, లోకములో ఉన్నటువంటి వారందరూ కూడా చేయి విడిచి వెళ్ళిపోతే వెంటుండి నడిపించేటువంటి వాడు స్నేహితుడు అని రాశారు. మంచిది. అటువంటి స్నేహితులు మనకు కూడా ఉండటము చాలా గొప్ప విషయం. స్నేహం, మనము అన్ని విషయాలు, ఇప్పుడు నా భార్య ఉంది, నా భార్యతో నేను 100% అన్ని విషయాలు పంచుకోగలనా? పంచుకోలేను. కొందరు సీక్రెట్స్ తెలుస్తాయి నాకు, ఆ సీక్రెట్స్ నా భార్యతో పంచుకోగలనా? పంచుకోలేను. సో అలా కొందరికి కొన్ని విషయాలు మాత్రమే పంచుకోగలం. స్నేహితుడితో కూడా 100కి 100% పంచుకోలేకపోవచ్చేమో, కానీ స్నేహితునితో చాలా విషయాలు పంచుకుంటాం మనము, నమ్మకమైన స్నేహితునితో. ఆ నమ్మకమైన స్నేహితుని యొద్ద నుండి అనేకమైనటువంటి సలహాలు, సూచనలు తీసుకుంటాం. అలా మనలోని భావాలను బయటకు వ్యక్తపరుచుకునేందుకు ఒక స్నేహితుడు ఉంటే మన ఆరోగ్యానికి, మన మానసిక పరిస్థితికి కూడా చాలా మంచిది అని వైద్యులు సలహా ఇస్తారు. కాబట్టి ఓ మంచి స్నేహితుడిని కలిగి ఉండండి. దావీదునకు యోనాతాను ఓ మంచి స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. సో యోనాతాను దావీదు వద్దకు వచ్చాడు. ఎక్కడున్నాడు దావీదు అంటే, జీపు అరణ్యంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? జీపు అరణ్యం పేరు జీపు అరణ్యం. అరణ్యంలో ఏం చేస్తున్నాడు దావీదు? అరణ్యానికి ఎందుకు పోయాడు దావీదు అంటే, ఆ అరణ్యమే కాదు, ఆ ముందు అధ్యాయాలు కానీ మనం చూస్తే 21వ అధ్యాయంలో దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు వద్దకు వచ్చెను. 21వ అధ్యాయము సమూయేలు గ్రంథము. నోబులోకి వచ్చాడంట దావీదు, అక్కడ దాంకున్నాడు. అక్కడ నుండి మరలా 10వ వచనం, అదే అధ్యాయం 10వ వచనం వస్తే, గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? గాతు ప్రాంతానికి పారిపోయాడు. 22వ అధ్యాయం 1వ వచనం, అదుల్లాము గుహల్లోనికి పారిపోయాడంట. ఎక్కడికి పారిపోయాడు? అదుల్లాము గుహలోనికి పారిపోయాడంట. 23వ అధ్యాయము 1వ వచనము, కెయీలా పట్టణంలోనికి పారిపోయాడంట. ఎక్కడికి పారిపోయారు? కెయీలా పట్టణంలోనికి పారిపోయాడు. కెయీలా పట్టణములో నుండి మరలా జీపు అరణ్యములోనికి వచ్చాడు. ఒకటే పారిపోవటమే. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుంటే మరలా ఈ ప్రాంతం గురించిన సమాచారము సౌలునకు వెళ్ళేది. సౌలు దావీదును తరుముతూ ఉన్నాడు. ఏ ప్రాంతంలో కూడా స్థిరంగా ఉండనివ్వట్లేదు. పలాని దగ్గర దావీదు ఉన్నాడు అన్నటువంటి సమాచారము సౌలుకు తెలియగానే తన యొక్క సైనికులను, దూతలను పంపి, మన భాషలో చెప్పాలంటే ప్రాణముతో కానీ ప్రాణం లేకుండా కానీ పట్టుకొని రండి. దావీదు ఉంటే నా కుమారుడు రాజవ్వలేడు. దావీదు ఉంటే నా కుమారుడు ఎన్నటికీ రాజవ్వలేడు. ఎవరు కుమారుడంటే యోనాతానే. సౌలు కుమారుడు ఎవరంటే యోనాతానే. యోనాతాను ఎప్పటికీ రాజ్యాన్ని వశపరుచుకోలేడు. కానీ యోనాతాను మాత్రం, తండ్రి మాత్రము ఇలా ఆలోచిస్తే, యోనాతాను మాత్రం ఎలా ఆలోచన చేశాడంటే, దావీదు, ఒకవేళ నా తండ్రి నీకు విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నాడు, నిన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు, నీ ప్రాణాన్ని తీసేయాలని చూస్తూ ఉన్నాడు, నిన్ను ఎక్కడా ప్రశాంతంగా ఒక ప్రాంతంలో ఉండనీయకుండా తరుముతూ ఉన్నాడు, కానీ దేవుణ్ణి బట్టి నేను చెప్తున్నాను, నువ్వే రాజు అవుతావు, నేను కాదు. ఎవరు అవుతారు? నువ్వే రాజు అవుతావు. ఎందుకంటే సమూయేలు ప్రవక్త చేత అభిషేకించబడిన వ్యక్తి ఎవరు? దావీదు. దేవుని ప్రణాళికలో సౌలు తరువాతి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దావీదు. ఈ విషయము యోనాతానుకు తెలిసినప్పుడు సింహాసనం మీద తన తండ్రి తర్వాత తాను కూర్చోవలసి ఉన్న, తండ్రి తర్వాత సింహాసనం మీద కుమారుడైనటువంటి యోనాతాను కూర్చోనవలసి ఉన్న
ఆ యోనాతాను దేవునిని బట్టి, దేవుని మాటను బట్టి, దావీదును ప్రేమించిన ప్రేమను బట్టి, వారి మధ్య ఉన్నటువంటి ఓ చక్కని సంబంధాన్ని బట్టి, ఎంత నమ్మకత్వం కలిగిన స్నేహాన్ని బట్టి యోనాతాన్ అంటాడు, దావీదు నీవే రాజు అవుతావు. అయితే నువ్వు రాజు అయినప్పుడు నీ దగ్గర సహాయం చేసేదానికి, నీకు ఆలోచనలు చెప్పేదానికి నేను ఆలోచనకర్తనవుతాను, నీకు సహకారినవుతాను అని దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా అన్ని ప్రాంతాల్లో తరుముకుంటూ యోధా ప్రాంతంలోని జీపు అరణ్యములోనికి వచ్చాడు దావీదు. జీపు అరణ్యములో ఉన్నప్పుడు అక్కడ కూడా తన తండ్రి అతన్ని తరిమేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయం యోనాతానుకు తెలిసినప్పుడు యోనాతాను దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళి ఎంత మంచి మాటలు మాట్లాడాడో చూద్దాం. 16వ వచనం, అప్పుడు సౌలు కుమారుడైన దావీదు నొద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు. ఆగమ్మ, ఎవరు పట్టుకోలేడంట? ఎవడో బయటోడు కాదు, నా తండ్రే ప్రయత్నం చేస్తున్నాడు. నా తండ్రి చాలా బలవంతుడు, నా తండ్రి జ్ఞానము కలిగిన వాడు, నా తండ్రి రాజ్యములోని 12 గోత్రాలకు రాజై ఈ ఇశ్రాయేలీల దేశం అంతటి మీద, విభాగింపబడని ఇశ్రాయేలీల దేశం అంతటి మీద రాజైనప్పటికీ నా తండ్రి నిన్ను పట్టుకొన జాలడు. చదవమ్మా. నీవు భయపడవద్దు. అతనికి చెప్పేటువంటి ఆలోచన ఎలా ఉందంటే, అతనితో మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే, ఈ సందర్భానికి వచ్చేసరికి దావీదును అనేక ప్రాంతముల నుండి తరుముకుంటూ వస్తా ఉన్నాడు సౌలు. దావీదు చాలా అలసిపోయాడు. దావీదు చాలా భయములో ఉన్నాడు. దావీదు చాలా బడలికలో ఉన్నాడు. ఏంటి నా పరిస్థితి? ఎంతకాలం ఇలా అరణ్యాలు పట్టుకొని దాగుకుంటూ వెళ్ళాలి? గాతు రాజైన ఆకీషు దగ్గరికి వెళితే ఆ ఆకీషు రాజు చంపే పరిస్థితి వచ్చింది. అక్కడ నుండి కెయిలా పట్టణానికి వెళితే కెయిలా పట్టణస్థుల కోసం ఫిలిష్తీయులు కెయిలా పట్టణస్థులతో యుద్ధం చేస్తూ ఉంటే కెయిలా పట్టణస్థులు ఓడిపోయేటువంటి పరిస్థితి వస్తే నేను దేవుణ్ణి అడిగి, దేవా కెయిలా పట్టణంలో నేను దాంకుని ఉన్నాను, కెయిలా పట్టణస్థుల యొక్క ధాన్యాన్నంతా ఫిలిష్తీయులు వచ్చి దోచుకొని పోతా ఉన్నారు, వారితో యుద్ధం చేస్తూ ఉన్నారు, కెయిలా పట్టణస్థులు నిలవలేకున్నారయ్యా, నన్ను ఏం చేయమంటావు? నన్ను వెళ్ళి పోరాడమంటావా ఫిలిష్తీయులతో కెయిలా పట్టణస్థుల పక్షాన అంటే దేవుడు అన్నాడు, వెళ్ళు పోరాడు అని చెప్తే దావీదు వెళ్ళి వారితో పోరాడాడు. వారికి జయాన్ని అందించాడు కెయిలా పట్టణస్థులకి. దావీదు అనుకున్నాడు, పర్లా, నా వలన ఎవరికి జయం వచ్చింది? ఇప్పుడు ఎవరికి జయం వచ్చింది? కెయిలా పట్టణస్థులకు వచ్చింది. వాళ్ళ బిడ్డలు బానిసలుగా కొల్లపోకుండా కెయిలా పట్టణస్థులందరూ క్షేమము కలిగి తమ పండించుకున్న ధాన్యాన్ని మరలా దక్కించుకొని క్షేమకరమైన స్థితిలోనికి కెయిలా పట్టణస్థులు వచ్చేశారు. పర్లేదు, ఇక్కడ నేను కొద్ది కాలము క్షేమంగా ఉండొచ్చు అని దావీదు అనుకున్నాడు. వెంటనే ఒక సమాచారం వచ్చింది. సౌలు కెయిలా పట్టణం మీదకి వస్తూ ఉన్నాడు. ఎందుకోసం అంటే కెయిలా పట్టణంలో దావీదు ఉన్నాడని. ఆ కెయిలా పట్టణానికి చుట్టూ గోడలు ఉన్నాయి, గట్టి తలుపులు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ గడి పెడితే బయట నుండి లోపలికి ఎవడు బాదాడు, లోపల నుండి బయటికి ఎవడు రాలేడు. అయితే దావీదు అనుకున్నాడు, కెయిలా పట్టణస్థులు నా గురించిన సమాచారము సౌలుకి ఎవరు? నేను ఎక్కడోదక్కడ ఈ పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో దాంకుంటాను, ఎవరు నా గురించి నా సమాచారము సౌలుకి ఎవరు? ఎందుకంటే వీళ్ళ పక్షాన్ని నేను యుద్ధం చేశాను, వీళ్ళ పక్షాన్ని నేను పోరాటం చేశాను, వీళ్ళకి నేను విజయం కలుగు చేశాను, వీళ్ళ బిడ్డలు బానిసలు అవ్వకుండా కొల్లపోకుండా నేను కాపాడాను కదా అని అనుకొని దావీదు ఆ ప్రాంతంలో ఉన్నాడు. అయినా ఎందుకో దావీదుకు ఒక భయం. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా సౌలు వస్తూ ఉన్నాడు నన్ను తరుముకుంటూ, సౌలు వస్తూ ఉన్నాడు కదయ్యా, నేను వీళ్ళకి సహాయం చేశాను కదా, ఒకవేళ ఈ పట్టణస్థులు ఏమైనా నా గురించి సౌలుకు చెప్పి నన్ను పట్టిస్తారా సౌలు కంటే? దేవుడు అన్నాడు, ఖచ్చితంగా పట్టిస్తారు. వాళ్ళు నిన్ను ఖచ్చితంగా పట్టిస్తారు, దాంట్లో డౌట్ ఏమీ లేదు. నువ్వు చేసిన మేలుకు తిరిగి కృతజ్ఞత చూపరు కెయిలా పట్టణస్థులు.
కృతజ్ఞత లేనివారుగానే వ్యవహరిస్తారు, జాగ్రత్త, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నటువంటి సమాచారం దేవుడు దావీదునకిస్తే అక్కడ నుండి పరిగెత్తుకుంటూ జీపు అరణ్యానికి వచ్చేసాడు. జీపు అరణ్యంలో ఒక వనం ఉంటే ఆ వనములో దాగి ఉన్నాడు. అప్పటికి సౌలు మరలా వెతుకుతూనే ఉన్నాడు. దావీదు పరిస్థితి ఏంటంటే చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాడు, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు, దిగులు పడిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఏం చేయాలో ఎటు పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో దావీదు ఉన్నప్పుడు తన ప్రాణ స్నేహితుడు తన దగ్గరకు వచ్చాడు. తన దగ్గరకు వచ్చి ఎంత మంచి మాటలు చెబుతూ ఉన్నాడంటే, ఎంతగా ఓదారుస్తూ ఉన్నాడంటే, ఎంతగా బలపరుస్తూ ఉన్నాడంటే, దావీదు నువ్వు భయపడకు, నా తండ్రి నిన్ను పట్టుకోలేడు, నా తండ్రి నిన్ను ఏం చేయలేడు, నీవు ఇశ్రాయేలీలకు రాజు అవుతావు, నువ్వు ఇప్పుడేమో తరం పడుతూ ఉన్నావు, ఏంటి నా పరిస్థితి అని అనుకుంటూ ఉన్నావు, కానీ దేవుని దృష్టిలో దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను రాజుగా నియమిస్తాడు, నన్ను కాదు. అక్కడ ఎవరున్నారు? వాస్తవానికి ఇద్దరు రాజులు కాదు, ఇద్దరు రాజస్థానంలో ఉండటానికి అర్హులు. కానీ ఒక వ్యక్తి దేవుణ్ణి బట్టి తనను తాను తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు తగ్గించుకున్నటువంటి వారే, కానీ దేవుణ్ణి బట్టి యోనాతాను చెప్తూ ఉన్నాడు, దావీదు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా, నా ప్రాణ స్నేహితుడివి. ఎంత మంచి స్నేహమో! ఇలా ఓ మంచి స్నేహాన్ని మనం కలిగి ఉంటే, ఇలా ఓ మంచి ఆత్మీయ సహవాసాన్ని మనం కలిగి ఉంటే మన జీవితాలకు ఎంతో మేలు కదా. ఇక్కడ కూర్చున్నాం మందిరంలో మనం అందరమే. ఈ మందిరములో ఉన్నటువంటి మీకు, ఈ మందిరములో ఉన్నటువంటి ఓ మంచి ఆత్మీయ సహవాసం ఉందా? ఓ మంచి ఫ్రెండ్షిప్ ఉందా? నీ గురించి అన్ని స్వేచ్ఛగా ఆ వ్యక్తికి చెప్పగలిగేటువంటి నమ్మకమైన వ్యక్తి, స్నేహితుడు నీకున్నాడా? అన్నా నేను నమ్మకంగా ఉంటాను, కానీ ఆ వ్యక్తి నమ్మకంగా ఉంటాడో లేదో నాకు తెలియదన్నా, అందుకని నేను వారికి ఏమీ చెప్పలేను. నా విషయాలు చెప్తే రోడ్డు మీద వేస్తాడేమో, నా విషయాలు చెప్తే నా గురించి అందరికీ తర్వాత కాలంలో ఒకవేళ అతనికి నాకు పొసకకపోతే నా గురించిన సమాచారము, నా గురించిన ప్రచారం చేస్తాడేమో అని నాకు భయంగా ఉందన్నా అని చెప్పేటువంటి వారు అనేకులు. గమనించండి ప్రియమైన స్నేహితులారా, మన జీవితంలో, క్రైస్తవులమైన మన జీవితంలో ఓ వ్యక్తి మనల్ని నమ్మి, ఓ వ్యక్తి మనల్ని నమ్మి ఎవ్వరికీ చెప్పనటువంటి విషయాన్ని, మనసులో దాచుకున్న విషయాన్ని, ఈ వ్యక్తి అయితే సరిపోతాడు, ఈ వ్యక్తి అయితే నన్ను అర్థం చేసుకుంటాడు, ఈ వ్యక్తి అయితే నా బాధలో పాలు పంపులు పొందుతాడు అని ఆ వ్యక్తి తన యొక్క విషయాలను, తన జీవితంలో దాచిపెట్టుకున్నటువంటి రహస్యాలను నీతో పంచుకున్నప్పుడు, నిజమైన క్రైస్తవులైతే అది నీ జీవితంతోనే అంతమైపోద్ది. నీ నోటిలోని మరొక నోటిలోనికి, అది మరొకరి చెవిలోనికి అది వెళ్ళదు, వెళ్ళకూడదు కూడా. అలా క్రైస్తవులు నమ్మకత్వం కలిగి ఉండాలి. మన సహోదరుల విషయంలో మనము వారిని బలపరిచేవారై ఉండాలి, వారి మేలు కొరకు వారిని నడిపించేటువంటి వారమై ఉండాలి, ఒకరినొకరు ఆదరించుకునేటువంటి వారమై ఉండాలి. సంఘముగా దేవుని చిత్తములో ఇదే సంఘానికి ఇచ్చినటువంటి దేవుని యొక్క ఉద్దేశము. సంఘంలో ఒకరికొకరు ఏమై ఉండాలంటే కలిసిమెలిసి ఉండాలి. ఒకరు సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పంపులు పొందేటువంటి వారిగా ఉండాలి. ఒకరు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వారి పక్షాన్ని నిలబడి ధైర్యపరిచేటువంటి వారై ఉండాలి. ఒకడు కన్నీటిలో ఉన్నప్పుడు, ఎందుకు కన్నీరు కారుస్తావు, కన్నీరు కార్చొద్దు, మేము లేవా, ఎందుకు కన్నీరు కారుస్తావు, కన్నీరు కార్చొద్దు, మన దేవుడు లేడా, మన పక్షాన ఉన్నాడు మన దేవుడు అని దేవుణ్ణి బట్టి వారిని ధైర్యపరచగలిగితే, వారిని ప్రోత్సహించగలిగితే, వారిని ముందుకు నడిపించగలిగితే మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు. అక్కడ నన్ను బాగా ఆకర్షించినటువంటి ఓ మాట ఏంటంటే 17వ వచనము, దేవునిని బట్టి అతనిని బలపరచెను. మనమందరం కూడా దైవికమైనటువంటి వారమే, దేవుని పిల్లలమే. ఆలోచన చేసుకోండి, మనము కూడా ఈ గుణలక్షణాన్ని కలిగి ఉండాలి. బాధలో ఉన్నటువంటి వారిని, దుఃఖంలో ఉన్నటువంటి వారిని, అలసిన వారిని నీ ఓదార్పు మాట వారిని పలకరించాలి. నీ ఓదార్పు వారిని లేవనెత్తేటువంటి ఓ గొప్ప సాధనమై ఉండాలి. ఉందా మనలో?
ఎవరైనా కునిగిపోయిన స్థితిలో, పడిపోయిన స్థితిలో ఉంటే వాడికి అలాగే ఇవ్వాలి, వాడు అలాగే కావాలి, వాడు కృషించిపోవాలి, నశించిపోవాలి అని కోరుకునేటువంటి వ్యక్తులమైపోతా ఉన్నామా? ఆలోచన చేయండి. క్రైస్తవ సమాజం అలా ఉండటానికి వీల్లేదు. దేవుడు అలా మనల్ని ఉద్దేశించలేదు. మనల్ని ఎలా ఉద్దేశించాడంటే ఒకరి కోసం ఒకరు బ్రతికే వారముగా, ఒకరి కోసం ఒకరు నిలబడేటువంటి వారముగా, ఒకవేళ మనలో ఎవడైనా ఒకడు పడిపోతే వారిని పక్షాన నిలబడి వారిని లేవనెత్తేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమో ఎవడెట్టుపోతే నాకెందుకు, ఎవడేమైపోతే నాకెందుకు అన్నటువంటి దృక్పథము సంఘములో ఉన్న బిడ్డలమైన మనకు ఉండనే కూడదు. ఓ దైవజనుడు తన సంఘంలోని వ్యక్తుల కుటుంబాలను దర్శించడానికి వెళ్ళాడు. వెళితే ఓ నిండు గర్భిణి గృహాన్ని దర్శించడానికి వెళ్ళాడు. ఎవరు లేరు ఆమెకి. భర్త కూడా ఎప్పుడు వెళ్తాడో ఆమెను పట్టించుకోడు. ఆ గృహాన్ని దర్శించడానికి ఆ దైవజనుడు వెళ్తే ఆమెతో అన్నాడంట, ఏమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావా, ఏంటి స్థితిగతులు అంటే 2 నిమిషాలు మౌనం వహించి, ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, భోజనం చేసి 2 రోజులు అయిందందంట. ఏమన్నది? నిండు గర్భిణి, భోజనం చేసి 2 రోజులు అయింది, మా ఆయన ఎట్టపోయాడో తాగేసి వెళ్ళాడో తెలియదు, ఆకలితో ఉన్నాను అనగానే ఆ దైవజనుడి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఏదో ఆ పూటకి సహాయం చేసి మందిరంలోనికి వచ్చి మాట్లాడటం ప్రారంభించాడు. మీ మధ్యలో అవసరతల్లో ఉన్న ఒక సహోదరి ఉంది, ఎవరు పట్టించుకొని ఒక సహోదరు ఉంది. ఆలోచన చేశారా? గత దినాన ఆ సహోదరు నాతో ఈ మాట అన్నప్పుడు నా హృదయం ఎంత మండిపోయింది, నా హృదయం ఎంత దుఃఖంతో నిండిపోయింది. చెల్లించరా దేవుని బిడ్డలు కాదా అని ఆ సంఘంతో పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మాట్లాడినప్పుడు సంఘంలో గొప్ప ఉజ్జీవం కలిగింది. ఆమె ప్రసవ దినాలు పూర్తయ్యేంత వరకు ప్రతి దినము ఒక్కొక్కరు, ఆమెకి ఎవరు లేరని నేను ముందే చెప్పాను కదా, ఒక్కొక్కరు ఆమె భర్త ఉన్నా వదిలేసి ఎట్ట వెళ్ళిపోయాడు, ఒక్కొక్కరు ఆమె ప్రతి దినం ఆహారాన్ని పంపించేవారు, వెళ్ళి ఆమెతో కూర్చొని మాట్లాడేవారు. ఏం పర్లేదులేమ్మా, దిగులు పడబాకు, చక్కని డెలివరీ అవుతుంది, మేము ఉన్నాం కదా, సంఘం ఉంది కదా, ఒకవేళ డబ్బులు అవసరమైతే మేము సహాయం చేస్తాములే, నీ కష్టంలో నీ బాధలో ఎవరు లేరని ఫీల్ అవ్వకు. ఎవరు నీ కుటుంబస్తులు, నీ సొంతమైన వారు ఎవరు లేకపోయినా ఇదిగో క్రీస్తు రక్తము చేత రక్త సంబంధికులమైన మేమున్నాము, నీ పక్షాన భయపడకు అని ధైర్యం చెప్పారు. ఆమె అవసరతలను తీర్చారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి తిరిగి మరలా ఇంటికి తీసుకొచ్చేంత వరకు కూడా ఆ సంఘస్థులు ఆమె పక్షాన నిలబడ్డారు. ఎవరు లేరు. డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ సంఘంలోని స్త్రీలే ఏం చేశారంటే మాట్లాడుకున్నారు, అక్క ఈరోజు నాకు వీలవుతుంది అక్క, నేను ఉదయం నుండి సాయంత్రం దాకా కాడుంటాను అంటే, ఒక స్త్రీ అన్నది, సర్లే అమ్మాయి నువ్వు సాయంత్రం దాకుండు, సాయంత్రం నేను వస్తా, రాత్రికి నేను ఉంటాను అని రాత్రికి ఉంటే వాళ్ళిద్దరూ చేసిన తర్వాత మరొక వ్యక్తి అలా ఆమె హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా సంఘము ఆమె పక్షాన నిలబడి క్రీస్తు ప్రేమను చూపించింది. దేవుణ్ణి బట్టి ఆమెను బలపరచింది, ఆమె అవసరతలను తీర్చింది. ఈ ప్రేమ దేవుడు కోరుకునేది సంఘము దగ్గర. సంఘము నిండా ఉన్న, సంఘము పట్టజాలనంత మందిగా మందిరము లోపలికి వచ్చిన, లోపల ఇదిగో ఈ సహవాసము లేకపోతే, లోపల ఈ ప్రేమ లేకపోతే, లోపల ఒకరినొకరు పట్టించుకునే పరిస్థితి లేకపోతే, వాడు చస్తే నాకేంటి, బ్రతికితే నాకేంటి అన్న దృక్పథములో మనము ముందుకు కొనసాగిపోతే మనము నిజమైన క్రైస్తవులము కాదు, క్రైస్తవులం అని పేరు పెట్టుకునే బ్రతుకుతున్నాము అని మర్చిపోకండి. నీవు అసలు క్రీస్తుకు సంబంధించిన వ్యక్తివి కానే కాదు. అదేందన్నా, నేనే అవసరతల్లో ఉన్నాను, నేనే కష్టంలో ఉన్నాను, నేనే బలహీనతల్లో ఉన్నాను, నేను మరొకరికి ఏడ సహాయం చేసేదన్నా? నీకంటే బలహీనులు ఉన్నారు, నీకంటే అవసరతల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ దినాన నీకు 100 రూపాయలు అవసరమైతే ఇదిగో ఈ దినాన 10 రూపాయల కోసం కూడా ఎదురు చూసేటువంటి వారు ఉన్నారు. నీ స్థాయి ఏంటో, నీ స్థాయి కంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారి అవసరాలు తీర్చడానికి ఆలోచన చేయి. అది నీకు పెద్ద కష్టం కాదు. నీకంటే గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల అవసరాలు తీర్చలేకపోవచ్చు నువ్వు.
కానీ నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారి అవసరాలను తీర్చేందుకు ప్రయత్నించు, వారి కన్నీటిని తుడిచేందుకు ప్రయత్నించు, వారి పక్షాన నిలబడేందుకు ప్రయత్నించు. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని పిల్లలు కలిగి ఉంటారు. యోనాతాను వచ్చి దావీదును బలపరుస్తా ఉన్నాడు, దావీదును ఆదరిస్తా ఉన్నాడు. ఏం భయపడకో, దేవుడు ఉన్నాడు మన పక్షాన, ఏం భయపడకో, నీకేం కాదు, నువ్వే రాజు అవుతావు. ఓ స్నేహితుడు చెప్తున్నాడు, ఓ స్నేహితుడు తన స్నేహితుడిని బలపరుస్తున్నాడు దేవుడిని బట్టి. నేను నీకు సహకారిని అవుతాను, ఏం పర్లేదు, నీ పక్షాన్ని నేను ఉంటానయ్యా, ఈ అరణ్యంలో నువ్వు పారిపోతున్నావని భయపడకు అని దావీదును బలపరిచాడు. దావీదును బలపరిచిన తర్వాత 63వ కీర్తన రాశాడు. ఈ సందర్భం అయిన తర్వాత దావీదు 63వ కీర్తన రాశాడు. చదువుదాం. 63వ కీర్తన దిండి అమ్మా, ఒక్క నిమిషం తీసుకోనండి అందరినీ. 63వ కీర్తన చదువమ్మా. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. నేను చదువుతా లెక్క. నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. నీ మీద ఆశ చేత అది నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని అలా ఆ అధ్యాయమంతా చూసుకుంటా వస్తే, దేవా నేను ఇబ్బందిలో ఉన్నాను, సహాయం చేయి, అయినా నేను కృంగిపోను, అయినా నేను జడిచిపోను, ఇదిగో నీ తోడు నాకుందని అర్థమైంది. ఈ కష్ట పరిస్థితుల్లో కూడా నా స్నేహితుడు వచ్చి నన్ను బలపరిచాడు అని అతని ద్వారా ఆదరణ పొందిన తరువాత దావీదు రాసినటువంటి కీర్తన. మీరింటికి వెళ్ళిన తర్వాత ఆ కీర్తన చదవండి. ఓ అద్భుతమైన కీర్తన, ఓ మంచి కీర్తన, కృంగిన వారిని లేవనెత్తేటువంటి కీర్తన, అలసిన వారికి ఓదార్పునిచ్చేటువంటి కీర్తన 63వ కీర్తన. ఎప్పుడు రాశాడంటే యోనాతాను వచ్చి దావీదుని బలపరిచినప్పుడు దేవుని బట్టి దేవుడు కార్యం జరిగిస్తాడు అన్న నిశ్చయత యోనాతాను ద్వారా కలిగినప్పుడు దావీదు ఆ కీర్తన రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఇతరులను బలపరిచేవారమై ఉండాలి. దేవునికి ఉన్నటువంటి ఓ గొప్ప గుణలక్షణం ఏంటంటే ఆయన బలహీనులను బలపరిచేటువంటి వాడు, కృంగిన వారిని లేవనెత్తేటువంటి వాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చాలమ్మా. తన మీద ఆశ పెట్టుకొని తన కృపను కోరుకునేటువంటి వారిని, తన కోసము ఎదురు చూసేటువంటి వారిని బలుపరుద్దామని దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తూ ఉందంట. దేవుడు ఏం చేస్తాడు? బలహీనులను బలపరుస్తాడు. ఇది దేవుని గుణలక్షణం, ఇది దేవుని గుణలక్షణం. ఇంకా చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చదువుదాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. యెహోవా లేవనెత్తువాడు ఆయనే. హన్నా రాస్తా ఉంది. హన్నా ఒక పాట రాసింది దేవుని మీద. హన్నా మనందరికీ తెలుసు కదా, సమూయేలు తల్లి తన అవసరత తీర్చబడినప్పుడు తన కన్నీటిలో ఉండి దేవుడు ఆమెను ఉద్ధరించినప్పుడు తన గర్భాన్ని తెరిచి తనకు మగబిడ్డను దయచేసి తన అవసరతను తీర్చినప్పుడు, తన కన్నీటిని తుడిచినప్పుడు, ఆమె పక్షాన దేవుడు నిలబడినప్పుడు ఆమె దేవుడు ఇచ్చినటువంటి బలాన్ని పొందుకొని దేవుని గురించి ఒక పాట రాసింది, ఒక కీర్తన రాసి ఆ కీర్తన పాడుతూ ఉంది. ఏమని పాడుతుంది? మరలా చదువుదాం. యెహోవా
యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, కృంగజేయవాడు, లేవనెత్తువాడు ఆయనే. దేవుడు ఎవరంట? కృంగజేయవాడు, లేవనెత్తేటువంటి వాడు కూడా ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఏ దిక్కు లేదు, ఏ ఆదరణ లేదు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మట్టిలో కూర్చో ఉన్నాడంట, దరిద్రుడంట, ఏ అవకాశం లేదంట. కానీ దేవుని దిక్కుకు చూసినప్పుడు, దేవుని వైపుకు చూసినప్పుడు దేవుడంట వాడిని ఆ స్థితిలో నుండి పైకెత్తి వాడిని నిలువబెట్టి వాడి జీవితాన్ని చక్కచేసి మహిమగల సింహాసనము మీద కూర్చుండేటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు. అది దేవుని గుణలక్షణము అని హన్న పాట రాసింది దేవుని మీద. ఎంత మంచి పాటో! లేమి గలవారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఏంటట? లేమి గలవారిని. ఆ పూటకు కూడా ఏమీ లేదు. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, మరీ దీనులను, దరిద్రులను, చెత్తబుట్టలో పడేసిన ఆహారమును, ఎంగిలి మెతుకులను ఏరుకొని తినేటువంటి వారిని అప్పుడప్పుడు మనం చూసి మనసు చెలించిపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళ పరిస్థితి, ఇలా అయిపోయారు అని మనం జాలి పడతాం. అయితే అటువంటి వారిని కూడా లేపి నిలువబెట్టి చక్కనైనటువంటి స్థితిని అనుగ్రహించుటకు దేవునికి బలముంది, శక్తి ఉంది. ఆయన బలహీనులను బలపరుస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు. అది దేవుని గుణలక్షణం. మరొక మాటను కూడా చదువుదాం. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథము 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తువాడు. అదే మాటను మరి ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ అన్న రాసిన కీర్తననే ఇదిగో మరలా ఇక్కడ రాశారు దేవుని గురించి. కీర్తనలు 145:14వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. యెహోవా యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. చాలమ్మా. దేవుని యొక్క గుణలక్షణము బలహీనులను బలపరచటం, బలహీనులకు ఊతనివ్వటం, బలహీనులను ధైర్యపరచటం, బలహీనులను నిలువబెట్టటం, వారి పక్షాన గొప్ప కార్యాలు చేయటం దేవుని యొక్క గుణలక్షణం. ఆలోచన చేయండి. ఇది దేవుని గుణలక్షణమే కాదు, దేవుని దూతలను కూడా మనము పరిశీలన చేస్తే దేవుని దూతలు కూడా ఈ గుణలక్షణాన్ని కలిగి ఉన్నట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. చిన్న మాట చదువుదాం. లూకా సువార్త 22వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 20. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన్ను బలపరచెను. ఎంత గొప్ప మాట! అక్కడ సందర్భం ఏంటంటే లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణాన్ని పొందబోతా ఉన్నాడు. మరికొన్ని గంటల్లో ఆయనకు శిలువకు అప్పగించబడతాడు. యేసు ప్రభు సంపూర్ణ మానవుడే, మనలాంటి మనిషిగానే ఆయన ఈ లోకంలో బ్రతికాడు. ఆ బాధను, ఆ శిలువ వేదనను, మనుషుల యొక్క పాపమును భరించుట బహు కష్టమైనది, దుఃఖకరమైనది. దేవుని చేతిని విడిచిపెట్టుట అది ఎంత బాధాకరమైన విషయమో. త్రిత్వములోని ఏకత్వము కలిగి ఉన్నటువంటి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, వీరు ముగ్గురుగా కనపడినా వీరు ముగ్గురు ఒక్కరే అయ్యున్నారు. వారు క్రియలలో ఏకత్వము కలిగినటువంటి వారు, స్వభావంలో ఏకత్వము కలిగిన వారు, వారు అన్నిటిలో సమానులు. వారు ముగ్గురు ఒక్కరే. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి యొక్క చేతిని ఎడబాటును పొందవలసిన సమయం వచ్చేసరికే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. అయ్యా, ఈ గిన్నెను నా చిత్తం కాదు ప్రభువా, అయ్యా నీ చిత్తమే అని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బాధలో, దుఃఖములో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన బలహీనుడై ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ను బలపరచడానికి ఎవరు వచ్చారంట?
దేవుని దూత దిగి వచ్చిందంట పరమ నుండి. యేసుక్రీస్తు ప్రభు ప్రారంభ దినాల్లో పరిచర్యను ప్రారంభించక మునుపు అపవాది చేత శోధింపబడుటకు ఆయన 40 దినములు అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు ఆయన ఆహారము దప్పిక చేత ఏమీ పుచ్చుకొనక ఆయన ఉపవాసముండగా సాతానులు వచ్చి శోధించాడు యేసుక్రీస్తు ప్రభువుని. ఆ శోధన పూర్తయిన తర్వాత వాక్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభు సాతానుని మరి వెళ్ళగొట్టిన తర్వాత మరలా పరలోకం నుండి దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనులను బలపరచటం దేవుని యొక్క గుణలక్షణం. అంత మాత్రమే కాదు, ఆయన దూతల గుణలక్షణం కూడా అదే. అయితే దేవుని పుత్రులమైన మనము కూడా ఆ గుణలక్షణాన్ని కలిగి ఉండాలి. దేవుణ్ణి బట్టి మనము చేసే ప్రతిదీ దేవుణ్ణి బట్టే చేయగలగాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అపోస్తుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్తూ ఏమంటున్నాడంటే, అయ్యా మేము మీకు బోధించే విషయం ఏంటంటే, నేను నీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, బలహీనులను బలపరచండి, ధైర్యము చెడిన వారి పక్షాన నిలబడండి, వారిని ఉద్ధరించండి, లేవనెత్తండి, వారి పక్షాన గొప్ప కార్యాలు జరిగించండి, ఇది సంఘములో దేవుని చిత్తమై ఉన్నది అని సంఘానికి బోధించాడు. ఆలోచన చేయండి, మనము కూడా దేవుని పిల్లలమే, మనము కూడా దైవ పుత్రులమే, మనము కూడా బలహీనతలో ఉన్నవారిని మనము ఎవరినైతే బలపరచగలమో వారిని బలపరచుటకు మనము కూడా మన వంతు ముందుకు రాగలగాలి. తెస్సలోనికీయులు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు అదే చెబుతాడు. చూద్దాం, మరలా చదువుదాం. వచ్చిన ఒక్క నిమిషం అమ్మ, నన్ను కూడా దాన్ని ఓపెన్ చేసుకోనండి. రైట్, చదవక్క. సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ఏంటట, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతమీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. ఫైనల్గా బోధ ఏమని చేస్తా ఉన్నాడంటే, దేవుని యొక్క సత్యాల గురించి మొదటి అధ్యాయాల్లో చాలా విపులంగా రాశాడు. తర్వాత అధ్యాయాలకు వచ్చి ఆఖరి అధ్యాయాలకు వచ్చేసరికి సంఘములో సమాజంలో మన బ్రతుకు జీవన విధానం ఎలా ఉండాలో అపోస్తుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి ఏమని చెప్తా ఉన్నాడంటే, అయ్యా అక్రంగా ఎవడన్నా ఉన్నాడు అనుకోండి, వాడికి బుద్ధి చెప్పండి. ఏంటి, అక్రమంగా ఎవడన్నా బలహీనుడు నడుచుకుంటూ వాడిని దోచుకునే ప్రయత్నము, వాడి మీద దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరి పక్షాన్ని నిలబడాలి మనము? అక్రమంగా నడుచుకునే వారి పక్షాన, బలహీనుల పక్షాన నిలబడండి. వాడు బలవంతుడు కావచ్చు, అవతలవాడు బలవంతుడు కావచ్చు, కానీ మనం ఎవరి పక్షాన్ని నిలబడాలంటే, ఎవడైతే బలహీనున్నాడో, ఎవడైతే దోచబడతా ఉన్నాడో, ఎవడైతే బాధింపబడతా ఉన్నాడో వాడి పక్షాన నిలబడి వీలైతే వాడిని ఎదిరించు. రే నువ్వు చేసే తప్పు. కానీ సమాజంలో ఇది కనిపించట్లా. నేటి తరంలో ఇది కనిపించట్లా. ఎవడైనా బలవంతుడు బలహీనుడి మీద దాడి చేస్తూ ఉంటే చూస్తూనే ప్రేక్షక పాత్రనే వహిస్తున్నారు, కానీ నోరు తెరచి ఒక మాట కూడా చెప్పే ప్రయత్నం చేయట్లా. నేటి సమాజంలోని వ్యక్తులు మనసులో అనుకుంటూ ఉంటారు, అన్యాయం చేస్తున్నాడమ్మా, అన్యాయంగా ప్రవర్తించాడమ్మా, దేవుడు చూస్తాడు అని దేవునికి అప్పచెప్తారు. కానీ నేను గొడవలకి వెళ్ళమని చెప్పట్లా, కానీ నీతి పక్షాన ఒక మాట మనము పడవచ్చు, ఒక దెబ్బ కూడా తినవచ్చు, వాడికి వ్యతిరేకులం కావచ్చు, కానీ మన తండ్రి నీతిమంతుడు గనక, మన దేవుడు పరిశుద్ధుడు కనుక, మన దేవుడు బలహీనుల పక్షాన నిలబడేటువంటి వాడు కనుక
మనము కూడా బలహీనుల పక్షాన నిలబడాలి. దౌర్జన్యం చేసేటువంటి వాడిని, అన్యాయం చేసేటువంటి వాడిని ఎదిరించగలగాలి. ఒకవేళ వాడిని ఎదిరించలేకపోయినా కనీసం ఆ బలహీనుడి పక్షాన్ని నిలబడి ఏం పర్లేదురా బాయ్, దేవుడున్నాడు అని వాడిని ధైర్యపరచగలగాలి. అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతనియ్యండి. ఇది మన యొద్ద నుండి దేవుడు కోరుకునేది. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ చేయం, మనం ఇతరులను బలపరచం. మనం ఏదైనా చేస్తే ఒకటే ప్రార్థనే. మనం ఏం చేస్తాం? ఓన్లీ ప్రార్థనే. అందుకే పాపం ఇటువంటివన్నీ చూసి మదర్ తెరీసా ఒక మాట చెప్పింది. ఏంటంటే ఏమన్నది? మదర్ తెరీసా ఏం చెప్పింది? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. ప్రార్థననేమి నేను తక్కువ చేయట్లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా అనుకోవద్దు. కానీ సహాయం చేయగలిగేటువంటి పరిస్థితి ఉండి కూడా ప్రార్థన చేస్తే తప్పే. నువ్వు సహాయం చేయగలిగే స్థితిలో ఉండి కూడా నీ ఇంటి ముందుకు ఆకలితో వచ్చిన ఒక వ్యక్తి, అమ్మ ఆకలేస్తుంది లేదా నా అవసరత ఇది అని కడుదీన పరిస్థితుల్లో ఉండి నీ దగ్గరకు వస్తే నువ్వు చేయగలిగిన స్థితిలో ఉండి కూడా ఏం పర్లేదు నేను ప్రార్థన చేస్తాను అంటే దేవుడు దాన్ని మెచ్చుకోడు, నీ ప్రార్థనను అంగీకరించడు. నోర్మొయ్, ఆపు నీ ప్రార్థన, నీ దొంగ ప్రార్థన, నీ కపట ప్రార్థన. నేను నీకు ఇచ్చింది, నేను నీకు సమకూర్చింది, నువ్వు తింటావని, నువ్వు పడుకుంటావు. నిజమే, నువ్వు తింటావని, నువ్వు పడుకుని నీకు సమస్తం జరిగించుకుంటావని. కానీ ఇతరులు దిక్కులేని వారి పక్షాన నన్ను బట్టి వారికి సహాయం చేస్తావని. ఏంటి? దేవుణ్ణి బట్టి సహాయం చేయాలని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. అమ్మా, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీ సంఘానితో పరిశుద్ధాత్మదేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా బోధిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనము ఏమి చేసినా దానిలో ఎవరి మహిమ ఎతకాలంట? దేవుని మహిమ ఎతకాలంట. దేవుని మహిమ కొరకు చేయాలంట. దేవునికి పేరొచ్చు రీతిన చేయాలి. మనము ఒకవేళ బలహీనుడికి ఎవడైనా మనము బలపరిస్తే కూడా అందులో ఎవరి పేరు ప్రస్తావన చేయాలి తెలుసా? అన్న నేనేం బలవంతుని కాదన్నా, ఒకవేళ నేను చేసిన సహాయం ఉంటే అది నేను చేసింది కాదన్నా, దేవుడు నా చేతికి ఇచ్చాడు, నేను నీ చేతికి ఇచ్చాను అంతే. నేను మధ్యలో ట్రాన్స్పోర్టర్ను మాత్రమే, ఉత్తరం తెచ్చేటువంటి ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడిని మాత్రమే. ఈ ఉత్తరాన్ని రాసింది ఎవడో తెలుసా? ఈ ఉత్తరంలో మనీ ఆర్డర్ చేసింది ఎవడో తెలుసా? దేవుడే. నేను పోస్ట్ మ్యాన్ లాంటి వాడినే అని సమస్త విషయాల్లో మనము దేవునికి మహిమ తీసుకొచ్చేటట్లు బ్రతకాలి. మనము ఆఖరికి ఈవెన్ మనము భోజనం చేసినా నీళ్లు తాగినా కానీ అందులో దేవునికి మహిమ వచ్చేటట్లే బ్రతకాలంటాడు. సో ఇక బలహీనులను బలపరిచే విషయంలో, ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచే విషయంలో, అన్ని విషయాల్లో దేవుని మహిమని వెతకండి. వారి పక్షాన్ని నిలబండి. ఈ బుద్ధి నాకు ఎవరిచ్చారో, ఈ మనస్సు నాకు ఎవరిచ్చారో తెలుసా? నా దేవుని వలన కలిగింది అని మనము నిలబడగలిగితే, బలహీనులను బలపరచగలిగితే, యోనాతాను దావీదు దగ్గరకు వచ్చి దేవుణ్ణి బట్టి, దేవుడిచ్చిన మనస్సును బట్టి దావీదును బలపరుస్తా ఉన్నాడు. భయపడద్దయ్యా, దిగులు పడొద్దు, అధైర్యపడొద్దు. దేవుడు నిన్నే రాజుగా చేస్తాడు. నేను కాదు రాజు, నువ్వే రాజు. నేను నీకు సహాయకుడినవుతా. మా నాన్న తరిమేటువంటి ఇదిగో ఆ పరిస్థితి నుండి దేవుడు నీకు విడుదల కలిగిస్తాడు అని దావీదును ధైర్యపరిచిన తర్వాత దావీదు 63వ కీర్తనలో నా బలము నా ధైర్యము నీవే, నా పక్షాన కార్యము చేసేవాడవు నీవే అని కీర్తన రాయగలిగాడు. మనము కూడా ఇతరుల యొక్క అవసరతల్లో, బలహీనతల్లో, పరిస్థితిగతుల్లో మనము వారి పక్షాన నిలబడి ఇదిగో దేవుణ్ణి బట్టి మనము వారిని బలపరచగలిగితే దేవుని నామానికి ఎంత మహిమో, దేవుని నామానికి ఎంత మహిమో. మనం ఈవెన్ భోజనం చేసినా పానం చేసినా దేవుని నామానికి మహిమ రావాలి. భోజనం పెట్టుకుంటాం కదా, ఎంతమంది ప్రార్థన చేస్తారో దీనికి బాగానే ప్రార్థన చేస్తారు, మంచిదే. ఒకవేళ పెళ్ళికి వెళ్ళారు అనుకోండి,
పెళ్ళికి వెళ్ళారు, బాగా అఫీషియల్స్ పెళ్ళి, మీరే క్రైస్తవులు, ఇంకెవరు లేరు ఆ పెళ్ళిలో, అందరూ హిందువులే, అఫీషియల్స్, రిచ్ ఫెలోస్ అందరూ కూర్చున్నారు, నీ చుట్టూ కూడా నీ ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు. భోజనం పెట్టగానే వాళ్ళు ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం అప్పుడు, చేస్తాం. ప్రార్థన ఎట్ట చేస్తాం తెలుసా, మామూలు మన మనం అప్పుడప్పుడు గృహ కూడికల్లో భోజనం పెడతాం కదా, అప్పుడు అన్నం మీద బాగా చేయబెట్టి కనీసం ఒక నిమిషం చేస్తాం. సరే ఏదో చేసుకున్నారులేండి మీరు, నేనేమనట్లేదు, ఒక నిమిషం చేస్తాం. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఓకే నేను ప్రార్థన చేసేది అందరూ చూడాలి, అందరూ తెలియాలి అని అనుకుంటాం కదా, మంచిదే. అయితే అదే బయట వ్యక్తుల దగ్గర నీవు ఉన్నప్పుడు బహుశా నీ ప్రార్థన తినేసామనుకోండి, ఏమనుకుంటున్నావు, ఒకవేళ నేను క్రైస్తవుణ్ణి, నేను ప్రార్థన చేస్తున్నాను అన్న విషయం వీళ్ళు చూసి నన్ను చిన్న చూపు చూస్తారేమో అని భయపడి నీవు క్రైస్తవుడు అన్న విషయాన్ని దాచిపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావేమో, జాగ్రత్త. ధైర్యంగా ప్రార్థన చేయి, ధైర్యంగా దేవా నీవు ఇచ్చావు నాయనా, నీకు వందనాలు, నీకు స్తోత్రం అని ధైర్యంగా ప్రార్థన చేస్తే చుట్టూ ఉన్న సమాజం ఎన్న క్రైస్తవుడురా, ఎంతమంది ఉన్నా మనల్ని పట్టించుకోలేదురా, వాళ్ళ దేవుడికే ప్రాధాన్యత ఇచ్చాడురా అని దేవుని నామానికి మహిమ వచ్చేటట్లు ఆలోచన చేస్తారు. ఒకవేళ నవ్వచ్చు కూడా, నవ్వకుండా ఉండరని నేను చెప్పను, నవ్వచ్చు కూడా. కానీ 10 మందిలో 9 మంది నమ్మినా ఒకడు మాత్రం ఆలోచన చేస్తాడు. సో ఈవెన్ మనం భోజనం చేసిన, నీళ్లు తాగినా కానీ దేవునికి మహిమ వచ్చేది ఏదైనా ఉంటే దాన్ని పోగొట్టుకోకుండా దేవునికి మహిమ వచ్చేటట్టు చేయండి అంటాడు. మనకు తెలుసు పరలోక రాజ్యంలో 2 గుంపులు ఉంటాయి దేవుని సింహాసనం ఎదుట. మత్తయి సువార్త 25:44, మత్తయి సువార్త 25వ అధ్యాయము 44వ వచనం నుండి మనం చూస్తాం. 2 గుంపులు ఉంటాయి. 2 గుంపులతో ఒక గుంపుతో అంటాడు, ఇదిగో నా చదవండి ఆ వచనం. మేమెప్పుడు చాలెమ్మా. సరే, విషయం ఏంటంటే 2 గుంపులు ఉన్నాయి దేవుని సింహాసనం ఎదుట. ఒక గుంపుతో అంటాడు, ఇదిగో మీకోసం కఠినమైన శిక్షా శ్రమ ఏర్పరచబడ్డాయి, ఆడ పోయి సావండి అన్నాడు. మన భాషలో చెప్తున్నానులేండి, బైబిల్ భాషలో కాదు. మీకోసం కఠినమైన శిక్షా శ్రమ ఏర్పరచబడి ఉన్నాయి, అక్కడికి పోయి యుగాలు కాలి చావండి అని ఒక గుంపుని అగ్నిగుండంలోకి దోసేశాడు. మరొక గుంపు ఉంది, ఇదిగో నా తండ్రి చేత ఈ యుగము ప్రారంభమైనప్పటి నుండి మీకోసం సిద్ధపరచబడినటువంటి ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని చెప్పి, నేను ఆకలి కొంటే ఆహారం పెట్టారు, నేను దప్పికొంటే నీళ్ళు ఇచ్చారు, నాకు వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చారు, రోగినై ఉంటే చూడవచ్చారు, నన్ను అన్ని విషయాల్లో పరామర్శించారు అని చెప్తే ఆ గుంపుకు అర్థం కాల. అక్కడ ఉన్నటువంటి ఒక బ్యాచ్నేమో గెట్ అవుట్, చావు అక్కడ పడి అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారికి, మీరు నాకు అన్నీ చేశారు, మీకోసం ఇదిగో సిద్ధపరచబడిన ఈ రాజ్యాన్ని తీసేసుకోండి అని చెప్పగానే ఆ గుంపుకి అర్థం కాక అప్పుడు అడుగుతున్నారు, అయ్యా మేము నీకెప్పుడు భోజనం పెట్టావు నాయనా, నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావయ్యా, నువ్వుకి అసలు రోగం కలిగితే మేము ఎప్పుడు ఆదరించావు నాయనా, నువ్వు చెరసాల్లో ఉంటే ఎప్పుడు పరామర్శించావు నాయనా, నీ అవసరతలు ఎప్పుడు తీర్చావు నాయనా, మాకు అసలు నీ దగ్గరకు వచ్చినట్లు, నువ్వు మా దగ్గరకు వచ్చినట్లు, మేము నీకు ఇచ్చినట్లు జ్ఞాపకమే లేదయ్యా, నీకెప్పుడు ఇచ్చాము స్వామి అంటే అప్పుడు అంటాడు, ఇదిగో నీ ఎదుట అవసరతల్లో ఉన్నటువంటి వారికి ఒకడికి నీవు సహాయం చేస్తే నాకు సహాయం చేసినట్లే, ఒకడిని నీవు బలపరిస్తే నాకు చేసినట్లే అని దేవుడు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము కూడా మన ఎదుట ఉన్నటువంటి వారు అనేక మంది అవసరతల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కదిలించి చూడండి, ఒక్కొక్కరి హృదయాలను తాకి చూడండి, వారి హృదయాల్లో నుండి వేదన వెల్లువలా వస్తుంది. నువ్వు కదిలించి చూడగలిగితే మనసుకున్నటువంటి ఓ గొప్ప రిలీఫ్ ఏంటంటే, బాధ ఎప్పుడు తొలగిపోద్దంటే మనసులో నుండి ఆ బాధను మనఃపూర్వకంగా ఇతరులకు చెప్పుకోగలిగినప్పుడే.
ఆ బాధ చెప్పుకున్నప్పుడు అవతల వ్యక్తి నుండి ఏం పర్లేదు నేనున్నాను, ఎందుకు బాధపడతావు, మేము లేమా, నువ్వు చేసేది ఉండదు పెట్టేది ఉండదు, ఒకవేళ చేస్తే మంచిదే, ఒకవేళ చేసేది పెట్టేది లేకపోయినా ఏం పర్లేదు, ఎందుకు బాధపడతావు, మేమున్నాం కదా అని ఒక్క మాట చెప్పగలిగితే ఎంత ఊరటనిస్తుందో తెలుసా, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో తెలుసా. అటువంటి వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి బట్టి ఇతరులను బలపరిచేటువంటి వారిగా మనం ఉండాలి అన్న విషయాన్ని మర్చిపోకండి. చివరగా ఓ చిన్న సంఘటన చెప్పి నేను నా వాక్య భాగాన్ని ముగిస్తాను. ఇంగ్లాండ్ దేశం నుండి భారతదేశానికి ఒక మిషనరీ వచ్చాడు. ఆయన పేరు అధోనీరామ్ జడ్సన్. ఎవరైనా అధోనీరామ్ జడ్సన్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి మిషనరీగా వచ్చాడు. ఇక్కడ కొద్ది కాలం పరిచర్య చేసిన తర్వాత మరలా దేవుడు అన్నాడు, ఇక్కడ కాదు, భారతదేశానికి అంచున మరొక దేశం ఉంది, బర్మా. ఏ దేశము? బర్మా దేశానికి వెళ్ళు అని దేవుడు ప్రేరేపిస్తే ఆయన మరలా బర్మా దేశానికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మన పక్కనే మియన్మార్, బర్మా ఉంటాయి. ఆ మియన్మార్ ఇప్పుడు మియన్మార్, బర్మా రెండు ఒకటేలేండి. ఆ దేశానికి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆయన వచ్చినటువంటి కాలంలో ఆ దేశంలో సువార్త చెప్పటము చట్టరీత్యా వ్యతిరేకం. సువార్త చెప్పటము చట్టరీత్యా వ్యతిరేకం. అయినా ఆయన భార్య దేవుని కోసం పనిచేయటం ప్రారంభించారు. తాము చెప్పగలిగినంత మంది వ్యక్తులకు చెప్పడం ప్రారంభించారు. వీరు చేస్తున్న సేవను ఆ ప్రభుత్వము గమనించి ఆయన్ను ఒక గదిలో చెరసాల్లో వేశారు, ఆమెను ఒక గదిలో చెరసాల్లో వేశారు. ఆయన పేరు అధోనీరామ్ జడ్సన్. ఏం పేరు ఆయన పేరు? అధోనీరామ్ జడ్సన్. ఆమెను చెరసాల్లో వేసే నాటికి ఆమె 3 నెలల గర్భవతి. ఎన్ని నెలల గర్భవతి? 3 నెలల గర్భవతి. చెరసాల్లోనే ఉండిపోయారు. చెరసాల్లోనే ఆమె బిడ్డను కన్నది. రోజుకి ఒక్క బ్రెడ్ ముక్క మాత్రమే ఇచ్చేటువంటి వారు ఆ చెరసాల్లో. అధోనీరామ్ జడ్సన్ ఎలాగోలాగా ఆ బ్రెడ్ ముక్క తిని తన ప్రాణాన్ని నిలుపుకునేవాడు. కానీ గర్భవతిగా ఉన్న ఆయన భార్యకు ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు ఆ రొట్టె ముక్క సరిపోయేది కాదు. చాలా బలహీనమైన బిడ్డను కంది. ఆహారం లేకపోయేసరికి ఆ తల్లికి పాలు వచ్చేవి కాదు. ఒకనాడు ఆ బిడ్డ పాల కోసం ఈడుస్తూ ఉంటే ఎంత పాలు ఇచ్చినా తన స్తనాల్లోండి పాలు రాలేదు. సమాచారం ఆమెను జైల్లోండి బయటికి తీశారు. బయటికి తీసి అధోనీరామ్ జడ్సన్ దగ్గరికి ఆమెను పంపిస్తే, ఎందుకు బిడ్డ ఏడుస్తుందంటే పాలు లేవు, పాలు ఇవ్వకపోతే బిడ్డ చచ్చిపోద్ది అనే పరిస్థితి ఉంటే ఆ జైలు అధికారికి ఆమె మీద మనస్సు కరిగి జైలు గేటు తీసి, అమ్మా నేను జైలు గేటు తీస్తాను కానీ నువ్వు బయటికి వెళ్ళి ఎవరైనా తల్లులు పాలిచ్చే తల్లులు ఉంటే ఆ బిడ్డకు పాలు పట్టించి లోపలికి తీసుకోరా, బతుకుతుంది ఈ బిడ్డ అని చెప్పి ఆ బిడ్డను, ఆ తల్లిని బయటికి పంపిస్తే ఆ తల్లి ఆ బిడ్డను ఎత్తుకొని ఆ ప్రాంతమంతా తిరిగిన ఆ బిడ్డకు పాలు ఇవ్వండి, నా బిడ్డ చచ్చిపెట్టేట్టుందంటే ఏ తల్లి కనికరించలా, పాలు ఇవ్వలా. ఆ బిడ్డ ఆమె చేతుల్లోనే చచ్చిపోయింది. ఆ బిడ్డను పాతి పెట్టేశారు. కొద్ది కాలం తర్వాత ఆమెను రిలీజ్ చేశారు. బయటికి ఆయన్ను కూడా రిలీజ్ చేశారు. ఆమె పిచ్చిదైపోయింది. ఆమె కూడా కొద్ది దినాలకి చచ్చిపోయింది. దేవుని సేవ చేద్దామని ఎక్కడో విదేశాల నుండి అధోనీరామ్ జడ్సన్ వచ్చాడు. ఇక దేవుని సేవ పక్కన పడేశాడు. తన భార్య బిడ్డల సమాధి పక్కనే పడుకోవటం ప్రారంభించాడు. పక్కనే మరొక సమాధి తవ్వుకొని ప్రార్థన ఏమని చేసేవాడో తెలుసా అధోనీరామ్ జడ్సన్? నేను నీ సేవ కోసం వస్తే నా భార్య చచ్చిపోయింది, నా బిడ్డ చచ్చిపోయాడు, నేను కూడా చచ్చిపోయేదానికి రెడీగా ఉన్నాను, నన్ను కూడా చంపేయి, ఆ గుంటలో దోసేయి, నన్ను కూడా చంపేయి, ఆ గుంటలో దోసేయి అని ఏడ్చేటువంటి వాడు. అనేక మంది ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు కానీ వారి వల్ల కాల. ఈ విషయం తెలుసుకున్నటువంటి విదేశాల్లో ఉన్న స్నేహితుడు ఒక ఉత్తరం రాశాడు ఆయనకి. ఆ ఉత్తరంలో ఏముందో ఎవరికి తెలియదు, ప్రపంచానికి కూడా తెలియదు. కానీ ఆయన జీవిత చరిత్రలో రాయబడినటువంటి విషయం ఏంటంటే, ఆ ఉత్తరాన్ని చదివిన తరువాత అధోనీరామ్ జడ్సన్ తన దుఃఖాన్ని నివారణ పొందాడు.
ఆ ఉత్తరంలో ఏం మాటలు రాశాడో తెలియదు, కానీ తన బాధను మర్చిపోయాడు. అదోనీరామ్ జడ్సన్ తన బిడ్డ, తన భార్య దేవుని కోసం చచ్చిపోయాడు. నేను ఇలా చావటం కాదు, దేవుని కోసం చస్తాను అని ఆనాడు ఆ సమాధుల దగ్గర నుండి లేచి మరలా సేవ చేయటం ప్రారంభించాడు. ఆ బర్మా దేశానికి బైబిల్ అందించినటువంటి వ్యక్తి అదోనీరామ్ జడ్సన్. ఆ బర్మా దేశానికి వ్యాకరణం, లిపి, భాష లేదు. ఆ దేశం యొక్క భాషకి లిపి రాసిన వాడు అదోనీరామ్ జడ్సన్. ఆ దేశంలో క్రైస్తవ్యం ప్రారంభమవటానికి, నిలవబడటానికి దేవుడు వాడుకున్న ఓ గొప్ప సాధనం అదోనీరామ్ జడ్సన్. ఎలా ఓదార్పు పొందాడంటే తన స్నేహితుడి దగ్గర నుండి వచ్చిన ఒక ఉత్తరం ద్వారా. బహుశా ఆ స్నేహితుడు ఇలా రాసి ఉండొచ్చు: అదోనీరామ్ జడ్సన్, ఎందుకు కృంగిపోయావు? ఎందుకు నిరుత్సాహపడిపోయావు? దేవుని కోసం ప్రాణం పెట్టడానికే కదా నువ్వు వెళ్ళింది. దేవుని కోసం ప్రాణం ఇవ్వటానికే కదా నువ్వు వెళ్ళింది. నీ భార్య పిల్లలు చచ్చిపోయారు, ఎక్కడికి వెళ్ళారు? దేవుని రాజ్యంలో ఉన్నారు, సంతోషమైన స్థితిలో. నువ్వు కూడా ఒక దినాన వాళ్ళని కలుసుకుంటావు. ఎందుకు దుఃఖపడతావు? దేవుని పని కంటే గొప్ప పని మరొకటి లేదు కదా, ఎందుకు విడిచిపెట్టావు? అనేకులను ఓదార్చవలసిన వాడివి, బలపరచవలసిన వాడివి, దేవుని బలాన్ని, ప్రేమను ప్రకటించాల్సిన వాడివి నీవే నీరు గారిపోతే ఎవరు ప్రకటిస్తారు? దేవుని ఎన్నిక ఏమవుతుంది? లేచి నిలబడో, దేవుడు నీ పక్షాన గొప్ప కార్యము జరిగిస్తాడు అన్నటువంటి మాటలు ఉండి ఉండవచ్చునేమో. బహుశా నాకు తెలిసి ఈ మాటలే ఉండుంటాయి. ఆ మాటలు చదివిన తర్వాత ధైర్యం తెచ్చుకున్నాడు, బలం తెచ్చుకున్నాడు, గుంటను బూట్ చేశాడు, మరలా బైబిల్ పట్టుకున్నాడు. బర్మా దేశంలో ప్రభు కొరకు అనేక వేల మందిని సంపాదించాడు. తను చనిపోయే నాటికి ఆ దేశానికి బైబిల్ ఇచ్చాడు, ఆ దేశానికి వ్యాకరణం రాశాడు, అనేక వేల మంది ప్రజలను ప్రభు కొరకు సంపాదించాడు. అంతవరకు ఆ గుంట దవ్వుకునేంతవరకు ఒక్కడిని కూడా సంపాదించలా. ఆ గుంట మీద పడుకున్నంత వరకు ఎవరిని సంపాదించలా. ఎప్పుడైతే ఆ ఉత్తరం చదివి ఓదార్పు పొందిన తరువాత బహుబలమైన పరిచర్య చేశాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనము ప్రభువును బట్టి, మనల్ని బట్టి కాదు, ఎవరిని బట్టి కాదు, మనం ఓదారిస్తే ఏం ఓదార్చబడతారో, మనం బలపరిస్తే ఏం బలపరచబడతారో, మనల్ని బట్టి కాదు, ప్రభువును బట్టి, ప్రభువు మన మీద చూపిన ప్రేమను బట్టి మనల్ని, ఇతరులను ప్రేమించగలగాలి. ప్రభువు మనల్ని బలపరచిన దానిని బట్టి మనం ఇతరులను బలపరచగలగాలి. నీ జీవితంలో ప్రభువు చూపిన కృప వారి జీవితాలకు సాక్షార్థమై వారిని బలపరిచే మాట అవ్వాలి. ఎందుకమ్మా కుంగిపోతావు? నా జీవితంలో జరిగింది, నా జీవితంలో నేను నష్టాన్ని చూశాను, అయినా దేవుడు నా జీవితాన్ని విడిచిపెట్టలేదు, వదిలేయలేదు, నిలబెట్టాడు, ఈ స్థితిలో ఉంచాడు. నువ్వెందుకు భయపడతావు? నువ్వెందుకు బాధపడతావు? నిలబడు, విశ్వాసం ఉంచు, ప్రభువు వైపు చూడు, ముందుకు కొనసాగు అని ప్రభువును బట్టి మనము కూడా ఇతరులను బలపరిచేటువంటి వారిగా ఉండగలిగితే, ఇదిగో యోనాతాను దేవుణ్ణి బట్టి దావీదును బలపరిచినట్లు మనము చూశాం. మనము కూడా క్రీస్తు ప్రభు మన మీద చూపిన ప్రేమను బట్టి, ప్రభువు మనల్ని బలపరిచిన బలాన్ని బట్టి మనము కూడా మన ఎదుట అవసరతల్లో ఉన్నవారిని, దుఃఖంలో ఉన్నవారిని, కన్నీటిలో ఉన్నవారిని బలపరచవలసిన వారమై ఉన్నాం. వారి పక్షాన నిలబడవలసిన వారమై ఉన్నాం. వారి కన్నీటిని తుడిచేటువంటి వారమై ఉన్నాం. దేవుడు దిగి వచ్చి డైరెక్ట్గా ఎవరి కన్నీళ్ళు తొడవడం, కానీ నిన్ను పంపించి నీవు పెట్టేటువంటి చెయ్య దేవునిది అవుతుంది, నువ్వు చెప్పేటువంటి మాట దేవునిది అవుతుంది. అలా నిన్ను వాడుకోవాలని